జోష్న చెప్పడంతో కాంచన వాళ్ళ ఇంటికి వెళ్ళిన పారిజాతం. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విని దీప కడుపుతోనే ఉంది అని నిజం తెలుసుకున్న పారిజాతం. అసలు ఏ ఆపరేషన్ చేశారో తెలుసుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పారిజాతం. అసలు పారిజాతానికి నిజం తెలుస్తుందా తెలీదా? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీలో కంటే ముందుగా మా ఛానల్లో మీరు ఈ వీడియోని చూడవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలో మీకు రోజు వస్తాయి. చెప్పాను కదమ్మా కాంచన, నేను చెప్పానా? ఒక తండ్రిగా నా కూతురు బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పాను. ఇప్పుడు ఆ బాధ్యత తీరిపోయింది కాబట్టి నీ చేతుల్లో పెడుతున్నాను అనేక దశరథ అయితే కాంచనాకి చెప్తాడు. నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య. దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏ ప్రమాదం లేదని తెలిసాక నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు రాకముందే ఇంట్లోంచి వెళ్ళిపోదామని బ్యాగ్ కూడా సర్దుకుని పెట్టుకున్నాను. కానీ మీరు శుభవార్త చెప్పాక నేను ఎక్కడికి వెళ్ళను. దీపని జాగ్రత్తగా ఆరోగ్యంగా చూసుకుంటాను అని కాంచన అంటుంది. అవును, మరి అది నీ బాధ్యతే కదా. కడుపులో ఉన్న బిడ్డ కావాలి అని చెప్పేసి నువ్వే అన్నావు కాబట్టి నువ్వే దీపని జాగ్రత్తగా చూసుకోవాలి అని దశరథ అంటాడు. సరే అన్నయ్య, వదినకి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ అయిందా అని చెప్పేసి కాంచన అడిగేసరికి అంతా బాగానే ఉంది. ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాము. అక్కడ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి సుమిత్రకి చెప్పి ఇక్కడికి వచ్చాను అని దశరథ అంటాడు. మరి కాసేపు వాళ్ళకి ఉండలేకపోయావా అన్నయ్య? ఎందుకని ఇలా వచ్చావు అని చెప్పి కాంచన అంటుంటే, మరి నీ దగ్గర నేను మాట తీసుకున్నావు కదా, దగ్గర నుంచి నువ్వు దీపం జాగ్రత్తగా చూసుకోమని. అదే ఆ మాట మరి తిరిగి నీకే ఇద్దామని చెప్పేసి చెప్దామని తీసుకొచ్చాను దీప వాళ్ళని, అందుకే వచ్చాను అని ఇక దశరథ చెప్తాడు కాంచనతోటి. ఇక వీళ్ళందరూ హ్యాపీగా మాట్లాడుకుంటుంటే జోష్న చెప్పినందుకు ఇక పారిజాతం అయితే కాంచన వాళ్ళ ఇంటికి వస్తుంది. ఈ లోపు వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అయితే బయటకు వినిపించడంతో పారిజాతం అయితే డోర్ బయట నించుని ఇక వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. మా అమ్మ దూరం అయిపోయిందేమో అని చాలా బాధపడ్డాను, కానీ ఇంకా మా అమ్మ బతికే ఉందని ఇప్పుడు చాలా ఆనందపడుతున్నాను. దీప, అసలు డాక్టర్ ఎందుకని ఆపరేషన్ చేశారు అని చెప్పేసి కాంచన అడుగుతుంటే, చెప్పాను కదా అత్తయ్య, స్టార్టింగ్లోనే చెప్పాను మీకు, కానీ నా మాటలు మీరు నమ్మలేదు. జోష్న మాటలు నమ్మి వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్టులు చేశారు. మీరు అయినా నమ్మలేదు కదా. నేను చెప్పానా ఈ డాక్టర్ చెప్పింది నిజమని? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల నాకు ఆపద ఉంది, అది నిజమే. కానీ నాకు బిడ్డకి ఏమీ కాకుండా ఆపరేషన్ చేసి అవసరం లేని ఒక పార్ట్ తీసేశారు. అందుకనే ఇవాళ బిడ్డ నేను క్షేమంగా ఉన్నాము అని దీప వాళ్ళు మాట్లాడుకుంటుంటే, ఏంటి కడుపులో ఉన్న బిడ్డ చనిపోలేదన్నమాట. అయితే మరి ఎందుకని వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు? నిజంగానే ఏ డాక్టర్ అబద్ధం చెప్పిందో తెలుసుకోవాలి అనిక పారిజాతం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి జోష్నకైతే ఫోన్ చేస్తుంది. హలో జోష్న, చెప్పు గ్రాని, ఏమైంది? ఏం కాదు, దీప కడుపులో బిడ్డ ప్రాణాలతోనే ఉంది. ఏంటిగా నువ్వు మాట్లాడేది? అవును, నేను ఇప్పుడే వాళ్ళ మాటలు విన్నాను. వాళ్ళ మాటలు వినే నీకు నేను కాల్ చేశాను. దీప కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. మరి ఏం చేశారు ఆపరేషన్ అని కాంచన అడిగితే, ఏదో చేశారని చెప్పేసి దీప అంటుంది అనిక. పారిజాతం అంటుంటే, అదేంటి గ్రాని, అసలు ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి బయట మనకి రిపోర్ట్స్ వచ్చాయి కదా, మరి ఎందుకు అసలు ఆపరేషన్ ఎందుకు జరిగింది మరి దీపాకి? అయితే అర్జెంటుగా వెళ్ళి నువ్వు హాస్పిటల్లో కనుక్కో అని చెప్పేసి జోష్న చెప్పేసరికి సరే వెళ్తాను అని పారిజాతం అయితే హాస్పిటల్కి వెళ్తుంది. ఇక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి, డాక్టర్, అసలు దీపకి ఏ రకమైన ఆపరేషన్ చేస్తారో చెప్పగలుగుతారా? దీపక్ కడుపులో ఉన్న బిడ్డను తీయించుకుందామనే కదా ఈ హాస్పిటల్కి వచ్చింది, కానీ దీపక్ కడుపులో ఉన్న బిడ్డకి బతికే ఉంది, అసలు ఎలా డాక్టర్ సాధ్యం అని పారిజాతం అడుగుతుంటే, అదంతా మీకెందుకండి, అది దీప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే చెప్తాను, కానీ మీరు అడిగితే నేను ఎందుకు చెప్పాలి అని డాక్టర్ అడుగుతుంటే, నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్నే కదండి, నాకు చెప్తే ఏమవుతుందో చెప్పండి అని చెప్పేసి పారిజాతం అడుగుతుంది. మీకు నా మాట మీద నమ్మకం లేదేమో కదా, మీరు బయట హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ చేయించుకుని చెకప్లు చేయించుకుని వస్తారు కదా, ఇంకెందుకు నా మాట కోసం ఇక్కడ ఇంత దాకా రావడం అని చెప్పేసి డాక్టర్ అడుగుతుంటే, సరే ముందు చెప్పండి డాక్టర్, దీప గురించి తెలుసుకుందామని వచ్చాను నేను, చెప్పండి అని పారిజాతం అడిగేసరికి, అవును, దీప కడుపులో ఉన్న బిడ్డ వల్ల దీపకి ఆపద ఉంది. మాకు సంబంధించినంత వరకు ఆపరేషన్ తీసి దీపకి ప్రమాదకరమైనవి కడుపులోంచి తీసేయడం జరిగింది, అంతే. దాంట్లో ఇప్పుడు బిడ్డకి ప్రాణాలేం పోలేదు, బిడ్డ బతికే ఉంది అదృష్టవశాత్తు. దానికి మీరు ఆనందపడ్డం మానేసి ఇలా డౌట్ పడి నా దగ్గరికి వస్తారేంటి మీరు అని డాక్టర్ అడిగేసరికి, ఓహో ఇదంతా ఇలా జరిగిందనమాట. మీకు దీపావళి చెప్పలేదా? మీరు దీపావళిని కనుక్కొని ఉండలేకపోయారా? ఇక్కడ దాకా తెలుసుకోవడానికి నా దగ్గర దాకా వచ్చారా అని డాక్టర్ అంటుంది. సరే డాక్టర్, సరే అని పారిజాతం అయితే బయటికి వెళ్ళిపోతుంది. జోష్నకైతే ఫోన్ చేస్తుంది బయటికి వెళ్ళి. ఏంటి గ్రాని, డాక్టర్ ఏమంది? ఇంకేమంది? అక్కడ దీప ఏం చెప్పిందో డాక్టర్ కూడా అదే చెప్తుంది. లేదు గ్రాని, ఏదో జరిగింది, ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. నువ్వు నిజంగానే దీపకి
ఆపరేషన్ అయ్యేటప్పుడు అక్కడే ఉన్నావా? దీప అసలు రూమ్ నుంచి బయటకు వస్తుందో లేదో చూసావా అని చెప్పేసి ఇక పార్యతన్ని జోష్ని అడిగేసరికి అమ్మో ఇది మళ్ళీ అబద్ధం చెప్తే దొరికేస్తానేమో, నిజం చెప్పడం మంచిది అని ఇక పార్యతం అయితే లేదే, అది మీకు ఆపరేషన్ చేసే టైంకి అసలు నేను హాస్పిటల్లోనే లేను, నేను కలదిరిగి పడిపోయానంట, ఒక రూమ్లో ఎక్కడో పడుకోబెట్టారు నన్ను, లేచేసరికి మీ అందరికీ ఆపరేషన్ అయిపోయి ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇక పార్యతం చెప్పేసరికి జోష్నాకి ఇక జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి గ్రాని, నిన్ను అడిగితే మరి నువ్వు ఇక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను అని చెప్పావు, అవునే నీకు అప్పుడే ఆపరేషన్ అయింది కాబట్టి ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పడం ఎందుకని చెప్పలేదు, కానీ ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని చెప్పేశాను అని పార్యతం అంటుంది. అయితే ఈ మధ్యలో ఏదో జరిగింది, అదే తెలుసుకోవాలి గ్రాని అని చెప్పేసి ఇక జోష్న అయితే పార్యతంతో అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు మీరు టీవీలో కంటే ముందుగా మా ఛానల్లో చూడవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.